Okay, children, once again, all of you, good evening. Good evening, sir. Good evening, Good sir. evening, sir. Good evening, sir. Very, Good very, evening, very, sir. very good evening. Very, very Okay, good sir. evening, all of you. Okay, thank you, sir. So we have completed 11 units in mathematics subject. Today we are going to learn about 12th unit. So today topic is dividing into equal parts. Dividing vibhajinchuta into equal parts సమానంగా విభజించడము. డివైడింగ్ అంటే విభజించడము, ఈక్వల్ పార్ట్స్ అంటే సమాన భాగాలుగా విభజించడము. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ చూడండి, ఇందులో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ భావనలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సో డివిజన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఆర్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో ఎవరు కూడా సౌండ్ చేయొద్దు. సో లిసన్ కేర్ఫుల్లీ. సౌండ్ చేయొద్దు, మ్యూట్ లో పెట్టుకోవాలి అందరు. ఎవ్రీవన్ షుడ్ పుట్ యువర్ మైక్ ఆన్ మ్యూట్ లో ఉంచుకోవాలి. సో డివిజన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఆర్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో ఒక వస్తువుని మనము సమానంగా పంచడము లేదంటే సమాన భాగాలుగా విభజించడం అనేది దానికి మనము డివిజన్ అనే దాన్ని ఉపయోగిస్తాము, భాగహారాన్ని ఉపయోగిస్తాము. అంటే వస్తువులను సమానంగా పంచడానికి, షేరింగ్ సమానంగా పంచడానికి, ఈక్వల్ పార్ట్స్ సమాన భాగాలుగా విభజించడానికి మనము డివిజన్ భాగహారాన్ని ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ సింబల్ ఆఫ్ డివిజన్. సో డివిజన్ యొక్క భాగహారం యొక్క గుర్తు ఏంటంటే డివైడెడ్ బై. సో వి నో వెరీ వెల్. సో నెక్స్ట్ థర్డ్ వన్, లిజన్, ఆల్ ఆఫ్ యూ లిజన్, డోంట్ టాక్, సౌండ్ చేయొద్దు, లిజన్. Okay, sir. Next third one, when a quantity is distributed into number of equal parts, it is called equal sharing. సో ఎప్పుడైనా కొన్ని వస్తువులను సమాన భాగాలుగా మనం పంచినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ షేరింగ్, సమానంగా పంచడం అని చెప్తాం. ఏదైనా వస్తువులను సమాన సంఖ్యలో, సమాన నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ సమాన సంఖ్యలో పంచినప్పుడు దాన్ని మనము ఈక్వల్ షేరింగ్, సమానంగా పంచడం అని చెప్తాము. మిగతా వాళ్ళందరూ ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. సమ్వన్ ఇస్ డిస్టర్బింగ్. మీరు మ్యూట్ లో పెట్టుకొని మైక్ ఆఫ్ చేసుకోండి. అందరూ మైక్ ఆఫ్ చేసుకోవాలి. సో మీరు మాట్లాడితే హౌ కెన్ ఐ టీచ్, ఎట్లా చెప్పగలుగుతా నేను? సో ఎవ్రీవన్ షుడ్ మ్యూట్. So when we divide a quantity with the same quantity, we get 1. సో చూడండి, ఎప్పుడైతే మనము ఒక క్వాంటిటీని అదే క్వాంటిటీ తోటి డివైడ్ చేస్తే మనకు ఒకటి వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ని 5 తో డివైడ్ చేస్తే 5 1 జా 5 1 జా. సో వి గెట్ 1 by 1, 1 by 1 is equal to 1. సో అంటే మనం ఒకే క్వాంటిటీని అదే క్వాంటిటీ తోటి మనము భాగహారం చేసినట్లయితే మనకు ఒకటి అనేది వస్తుంది. తర్వాత డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో 0 తోటి డివిజన్ అనేది మనకు డిఫైన్ కాదు, అంటే నిర్వచించడం లేదు, పాసిబుల్ అనేది కాదు. సో ఇవి మనకి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 16/4. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 16/4. ఓకే, వన్ టైం యూ సే ఓన్లీ వన్ టైం. ఓకే యూ సే ఓన్లీ వన్ టైం. ఒక్కసారి మాత్రమే చెప్పండి. ఎస్, యు ఆర్ రైట్. సో 4 1 జా 4, 4 4 జా 16. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 12/13. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 12/13. సమ్వన్ ఈస్ టాకింగ్. ఎవరో మాట్లాడుతున్నారు. 12/3. సో 3 1 జా 3, 3 4 జా 12. Here also answer is 4. So option D is the right answer. So next third question, 9/3. How much is answer? What is the answer? 3 1 ja 3, 3 3 ja 9. So 3/1 is to 3. So option A is the right answer. Yes. See, sir. So fourth one, 10/3. So what is the answer? 10/3. So you can see 3 1 ja 3, 3 3 ja 9. So 1 remain. So 3 point. If you put point here, you can add 0. 10, 3 3 ja
9. So like this 3.3. So 3.3 there is no in the option. 3.3 there is no in the option. Option లో 3.3 లేదు కాబట్టి సో మనకు ఆన్సర్ అనేది లేదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ను అంటే 5 ఏవి కావు. ఒకవేళ ఇక్కడ నన్ను ఇయ్యలేదు అనుకో, నన్ను ఇవ్వకుండా 6 ఇచ్చింది అనుకో, అప్పుడు ఏది పెడతారు మీరు ఆన్సర్? 3 పెట్టాలి. ఒకవేళ ఇక్కడ 6 గిన ఇస్తే అప్పుడు 3 అనేది దీనికి దగ్గరగా ఉంది కాబట్టి అది పెట్టాలి. సో నన్ను ఇచ్చినప్పుడు నన్ను అనేది మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 4/2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4/2. 2 1 ja 2, 2 2 ja 4. సో ఆప్షన్ 2 is the answer. ఆప్షన్ ఏ is the రైట్ ఆన్సర్. మీరు ఎవరో వేరే మాటలు మాట్లాడుతున్నారు, క్లాస్ గురించే మాట్లాడాలి. సో మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మీరు క్లాస్ నుంచి లీవ్ కాండి, అంతేగాని వేరే మాటలు మాట్లాడొద్దు ఎవ్వరు కూడా. ఓన్లీ ఆన్సర్ చెప్పాలి అంతే. సో 15 divided by 3. What is the answer? 3 1 ja 3, 3 5 ja 15. So 5 is the right answer. 3 5 ja. So option D is the right answer. The next 7th question is 10 divided by 5. 10 divided by 5. So 5 1 ja 5, 5 2 ja 10. Option A is the right answer. A is the right answer. Yes. 1/4. So what is the answer? 1/4. And 1 divided by 4. 1 divided by 4. So we can write 1 divided by 4 like this also. 1/4. So yes, you are right. So 1 divided by okay, you are right. 1 divided by 4 ni 1/4 గా కూడా మనం రాస్తాము. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ question 14 divided by 2. 14 divided by 2 what is the answer? 2 1 ja 2. ఎవరు డిస్టర్బ్ చేసేది? వేరే మాట్లాడుతున్నారు మీరు. ఎవరో ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నారు, వేరే మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడితే మిమ్మల్ని రిమూవ్ చేస్తారు. 2 1 ja 2, 2 7 ja 14. సో ఆప్షన్ ఏ 7 is the right answer. The next 10th one 1 plus 1/2. ఎవరో ఆన్ చేసి చూడండి, ఒకే దగ్గర 2 మొబైల్స్ ఆన్ చేసిరు. 2 మొబైల్స్ ఆన్ చేయొద్దు, బంద్ చేయండి, రీసౌండ్ వస్తుంది. 1 plus 1/2. 1 plus 1/2 ఏమైతే చూడండి ఇక్కడ. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1.5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము, మల్టిప్లై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 2 వస్తుంది. అప్పుడు ఈ 2 వచ్చినప్పుడు ఈ 2 ఇక్కడ ఉన్నది ఏందో చేస్తాం. సో 2/1. 2/1 అంటే 2. సో ఈ 2 తోటి మనం ఏం చేస్తాం? ఈ పైదాన్ని మల్టిప్లై చేస్తాం. 2 into 1 2. సో కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2/2 అంటే ఏంది? మనకు 1 అవుతుంది. సో 1 అంటే ఈ 1 ను 1 తోటి చేస్తే 1 అవుతుంది కాబట్టి +1. సో కాబట్టి ఇక్కడ 2 + 1 3/2. సో దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు. సింపుల్ గా చేయాలనుకుంటే చూడండి ఇక్కడ 2 into 1 2, 2 + 1 3, 3 + 3 ఉంటది, 3/2 అవుతుంది. 2 + 1 3, 3/2 అని కూడా మనం చేయొచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So next 11th problem 5/2 is equal to dash 1/2. So 5/2 కి మనము if you get the 1/2 how much to add to 5/2? 1/2 అదే 5/2 రావాలంటే 1/2 కి ఏం కలపాలి? If we get 5/2 how much to add 1/2 కి ఎంత కలిపితే 5/2 వస్తది? సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 1/2 ను ఈ 5/2 నుంచి తీసేయాలి. 5/2 minus 1/2. సో ఇక్కడ 2 2 కింద సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము 2 రాసుకోవాలి, పై వాటిని తీసేయాలి. 5 minus 1. చూడండి 5 minus 1 అంటే 4, 4/2. 4/2 అంటే 1 ja 2, 2 2 ja 4. 2/1 అంటే 2 is the right answer. సో ఆప్షన్ బి is the right answer. సో ఇక్కడ 2 ఉంటది. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి 4 divided by 1. 4 divided by అంటే 4/1. 4/1 అంటే ఏంది? 4. ఆప్షన్ ఏ is the right answer. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 13th క్వశ్చన్ 1/2 + 1/2 + 1/2 + 1/2. సో ఇక్కడ అన్ని
కింద ఉన్నదాన్ని ఏమంటాం మనం డినామినేటర్ అంటాం, పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు. సో డినామినేటర్ అన్ని కూడా ఈక్వల్ ఉన్నాయి. సో ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో అట్లా ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? సో కింద 2 తీసుకోవాలి. సో పైన ఉన్నాయన్ని యాడ్ చేయాలి. చూడండి 1 + 1 + 1 + 1. సో ఏమవుతుంది మనకు 4/2. 2 అంటే 2/1 అంటే 4/2 అంటే కొట్టేయాలి మీరు. సో 2 1 2, 2 2 4 అంటే 2 అవుతుంది. 2/1 అంటే 2. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 14th వన్ చూడండి. షేడెడ్ పోర్షన్. షేడెడ్ అంటే మీరు రంగు వేయబడినటువంటి, షేడ్ చేయబడినటువంటి పోర్షన్, షేడ్ చేయబడినటువంటి భాగాన్ని చూపించేది ఏంటిది? సో ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4. సో మొత్తం భాగాలను మనము డినామినేటర్ గా తీసుకోవాలి. సో షేడ్ చేసింది అడిగింది కాబట్టి షేడ్ ఎన్ని భాగాలు చేసిరు? 1 part రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 15 వన్ చూడండి. షేడెడ్ పోర్షన్ రిప్రజెంట్. సో షేడ్ చేయబడింది ఎంత? సో ఇక్కడ 2 భాగాలు ఉంటే మీరు డినామినేటర్ 2 తీసుకోండి. ఇందులో 1 పార్ట్, ఒక భాగము షేడ్ చేయబడింది. సో 1 పెట్టండి. 1/2 రైట్ ఆన్సర్. yes. సో 16th క్వశ్చన్. షేడెడ్ పోర్షన్ రిప్రజెంట్. షేడెడ్ అంటే మీరు షేడ్ చేయబడినటువంటి భాగాన్ని చూపించండి, రిప్రజెంట్ చూపించండి. ఏది సూచిస్తుంది? సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ని డినామినేటర్ గా తీసుకోండి. షేడెడ్ ఎన్ని ఉన్నాయి? 1 2. సో 2 ని పైలో తీసుకోండి. చూడండి ఇప్పుడు 2 4 అంటే 1/2. ఎక్కడ ఉంది? ఇక్కడ 1/2 ఎక్కడ ఉంది? డి లో ఉంది. సో కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 చూడండి. ఇక్కడ 1 + 1/2 + 1/2. సో దీన్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఈ రెండింటిని చూస్తే మీరు ఏమొస్తుంది ఇక్కడ? 1 + సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి బాటమ్ లో సేమ్ తీసుకుంటారు 2. సో పైన చూడండి 1 + 1 ని యాడ్ చేయాలి, న్యూమరేటర్ ని యాడ్ చేయాలి. సో అప్పుడు 1 + 1 + 1 2, 2/2. 2/2 ఏమైతుంది? గెట్ క్యాన్సిల్. 1/1 = 1 అంటే 1 + 1. 1 + 1 = 2. సో ఆప్షన్ 2 ఇస్ ద బి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. 18th చూడండి. 1/4 1/4 1/4 3 1/4. సో హియర్ ఆల్ fractions of denominator are equal. Take one denominator. So then add the numerator add చేయాలి. So 3/4 option D is the right answer. 19th చూడండి. 1 + 1 dash 10 times. సో 1 + 1 + 1 + 10 times. సో 10 సార్లు ఒకటిని కూడితే ఏమొస్తుంది? యాడ్ చేస్తే 10 times 1. 10 times 1 అంటే 10 × 1 10 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి. అన్షేడెడ్ పోర్షన్ రిప్రజెంట్స్. ఇందులో అన్షేడెడ్ అడిగింది చూడండి. అన్షేడెడ్ అంటే మనకు షేడ్ చేయబడనిది, చేయండి, షేడ్ చేయండి. మొత్తం చూడండి 1 2 3 మొత్తం డినామినేటర్ గా తీసుకోండి టోటల్. సో న్యూమరేటర్ షేడ్ చేయండి 1 2 3. 3/4 షేడ్ చేయబడింది. అన్షేడెడ్ అంటే షేడ్ చేయండి. సో 3 కదా, 3 పార్ట్స్ కదా, 3/4. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 21 చూడండి. ఇక్కడ ద షేడెడ్ పోర్షన్ ఈజ్. సో ఇందులో షేడెడ్ పోర్షన్, సో షేడ్ చేయబడింది ఏంది చూడండి. మొత్తం 2 ఉన్నాయి. సో బాటమ్ లో 2 తీసుకోండి. సో మీరు ఇక్కడ షేడెడ్ అనేది ఒకటి అంటే 1/2. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పండి ఏమవుతుంది? సో ఇక్కడ మీరు ఆన్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటది? ఇక్కడ మొత్తం టోటల్ పార్ట్స్ 4. సో we take denominator its number.
సో నెక్స్ట్ షేడెడ్ ఎన్ని 1 2 3 3/4 is the right answer. Option D is the right answer. So next one 23rd the shaded portion, షేడ్ చేయబడినటువంటి భాగము, షేడ్ చేయబడినటువంటి భాగం ఏంటి? టోటల్ 4. సో డినామినేటర్ we take its number. సో షేడ్ చేయబడినంత 1. So 1/4. Option A is the right answer. Yes, you are right. So next 24 చూడండి. The shaded portion is, షేడ్ చేయబడినటువంటి భాగము. సో షేడ్ చేసింది ఎంత చూడండి ఇక్కడ ఇందులో. సో టోటల్ 4, షేడ్ చేసింది 1, షేడ్ చేసింది 1 కాబట్టి 1/4. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. yes. So 25th 4/12. So what is the answer? 4/12. 4 1 ja 4, 4 3 ja 12. So 1/3 is the right answer. 1/3 is the right answer. Option A is the right answer. So next we can 260 divided by 260. Someone is talking. ఎవరో మాట్లాడుతున్నారు, మీరు క్లాస్ లోనే ఉండండి. ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దు, వేరే విషయాలు మాట్లాడొద్దు. 260 by 260. 260 by 260. సార్ చెప్పండి. సో గెట్ క్యాన్సిల్. 1 1 ja 1 1 ja 261 ja 261 ja. So 1/1 is option C. Yes, you are right. So 1/4 of 100. So 1/4 of 100 చూడండి. హాఫ్ అంటే మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 4 1 ja 4, 4 2 ja 8, 8 అంటే మనకు 2 రిమైన్ 24 5 ja 20. So 1 into 25 25. So option B is the right answer. Next 28/12. So how much? 4 2 ja 8, 4 3 ja 12. 2/3 is the right answer. Option D is the right answer. Next 29th 10/20. How much? 22 ja 1/2. Option C is the right answer. So 30th 1 divided by 1. So 1 divided by 1 how much? 1 divided by 1 how much? 1/1 is equal to 1. Option B is the right answer. One time చెప్పండి ఆన్సర్. మళ్ళీ మీరు రిపీటెడ్ చేయొద్దు. You say answer only one time. Okay sir. So next అండి 31. half a dozen. So dozen లో సగం అంట. డజన్ లో సగం అంటే how many items per dozen? డజన్ కి 12. సో 12 లో half అంటే సగం. half అంటే సగం కదా. half అంటే సగం కాబట్టి ఇట్లా కూడా చేయొచ్చు మీరు. 1/2 into 12 చేయొచ్చు. చూడండి 1 ja 2, 2 6 ja 12. 1 into 6 ఏమవుతుంది? 6C అవుతుంది. 6 is the right answer. Yes. So I have 100 rupees and half of amount is spent for book. have అంటే కలిగి ఉంటా. వినాలి. ఎవరో మాట్లాడుతున్నారు. have అంటే కలిగి ఉంటా. నా వద్ద I have 100 rupees. నా వద్ద 100 రూపాయలు ఉన్నవి. అండ్ half of amount, ఇందులో సగం డబ్బులు spent for book. ఖర్చు చేసిన. The remaining amount is, చూడండి 100లో సగం ఎంత? 100లో సగం 2 1 ja 2, 2 5 ja 10 0 50. సో 50 కాబట్టి 50 రూపీస్ స్పెంట్. సో 100 లో 50 తీసేస్తే ఎంత? 150. రిమైనింగ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. 33 చూడండి. రాజు హ్యాడ్ 12 బనానాస్. రాజు హ్యాడ్ అంటే ఉన్నవి, హ్యావ్ అన్నా ఉన్నవి, హ్యాడ్ అంటే ఇంతకు ముందే ఉన్నాయని అర్థం. సో హ్యాడ్ అంటే ఉన్నవి. రాజు దగ్గర 12 అరటి పండ్లు ఉన్నవి.
హీ ఏట్ అంటే తిన్నాడు. హీ ఏట్ 1/4. మళ్ళీ ఎవరో ఇద్దరు ఆన్ చేశారు. సో ఇద్దరు పక్క పక్కన మొబైల్స్ ఆన్ చేసి డిస్టర్బ్ వస్తుంది, ఆఫ్ చేయండి. రిపీట్ వాయిస్ నాకు మళ్ళీ వస్తుంది, బంద్ చేయండి ఎవరు అట్లా. ఓకే చూడండి, రాజు హ్యాడ్ 12 బనానాస్. రాజు దగ్గర 12 బనానాస్ ఉన్నాయి. హీ ఏట్ 1/4 ఆఫ్ దెమ్. 1/4 అంటే 1/4 అన్నట్టు. సో 1/4 ఏట్ అంటే తిన్నాడు. 1/4 బనానాస్ తిన్నాడు. హౌ మెనీ డిడ్ హీ ఈట్? అతడు ఎన్ని తిన్నాడు, ఎంత తిన్నాడు అని అడుగుతున్నాడు. చూడండి 1/4 12 అంటే చూడండి 1/4 into 12. సో 4 1 జా 4, 4 3 జా 12. సో 1 into 3. సో అతడు he ate 3 bananas. Option C is the right answer. చూడండి 34 చూడండి 12 items is called dash dozens. సో 12 వస్తువులు ఎన్ని డజన్లు? 12 వస్తువులు ఎన్ని డజన్లు? 1 dozen. So option B is the right answer. 25 చూడండి 8 into 3/4. 8 into 3/4. So 4 1 ja 4, 4 2 ja 8. So 2 3 ja 6. Option B is the right answer. ఎవరో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మైక్ ఆఫ్ లో పెట్టుకోండి. మీరు మాట్లాడేటోళ్ళు మైక్ ఆఫ్ లో పెట్టుకోండి. వేరే మాటలు మాట్లాడితే జస్ట్ వినండి. మీరు ఆన్సర్ చెప్పాలనుకున్న వాళ్ళే మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. వేరే విషయాల వల్ల మీ వల్ల మిగతా వాళ్ళందరికి డిస్టర్బ్ అవుతుంది. సో కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఆన్సర్ చెప్పేటోళ్ళే మైక్ ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. మీకు క్లాస్ ఇష్టం లేకపోతే లీవ్ కాండి, వదిలేయండి. సో కాబట్టి కానీ డిస్టర్బ్ అయితే చేయకండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ బి 36 చూడండి. అబ్బి ఎర్నుడ్ 100 రూపీస్. ఎర్నుడ్ అంటే సంపాదించిండు. అబ్బి అంటే 100 రూపాయలు సంపాదించినట. ఇన్ ఏ డే, ఒక రోజులో 100 రూపాయలు సంపాదించినట. హీ స్పెంట్ అంటే ఖర్చు పెట్టిండు. అతడు ఖర్చు పెట్టిండు. ఎంత ఖర్చు పెట్టిండు? 3/4 ఆఫ్ మనీ ఆన్ ఫుడ్. అంటే ఆహారానికి 3/4 వంతు అతడు ఖర్చు పెట్టిండంట. హౌ మచ్ మనీ హీ స్పెంట్? ఎంత డబ్బు అతడు ఖర్చు చేసిండు? చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారు, 3/4 into 100 చేయాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు 4 టేబుల్ చేయండి. 4 1 జా 4, 4 2 జా 8, 2 రిమైన్ 20, 2 0. సో 4 5 జా 20. సో 25 3 జా 25, 3 ఎంత అవుతుంది? 25 25 50 50 25 75. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 75 రూపీస్ స్పెంట్. yes. 37 in the above problem. పైన ఉన్న ప్రాబ్లం లో రిమైనింగ్ అమౌంట్ ఈస్. పైన ఉన్న ప్రాబ్లం రిమైనింగ్ అంటే మిగిలిన డబ్బు అంటే ఎంత? సో 100 మొత్తం 100 కదా, 100 లో 75 రూపీస్ తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 10 లో 5 పోతే 5, అగైన్ 9 లో 7 పోతే 2. 25 రూపీస్ రిమైనింగ్ అమౌంట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 38 చూడండి. 24 items is equal dash dozens. సో 24 ఐటమ్స్ అంటే ఎన్ని డజన్లు? సో 1 dozen is equal to 12 items. సో 24 items 24/12. 12 1 ja 12 2 ja. So 2 dozens. So option A is the right answer. Right answer, sir. So next 39 చూడండి. 100 items contain dash dozens. 100 వస్తువులంట ఎన్ని డజన్లు కలిగి ఉంటాయంట? 100 వస్తువులు ఎన్ని డజన్లు అవుతాయని అంటుండు. చూడండి అప్పుడు మనం ఏం చేయాలి? 100 ని 12 తోటి డివైడ్ చేయాలి. చూడండి 12 తోటి 12 9 జా 96. 12 8 జా 96. సో 96 అంటే ఇంకా 4 ఉంటది. సో మనకి 8 కంటే ఎక్కువ ఉంటది. సో 8 అనేది లేదు మనకు. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ను 5 ఏవి కావు. నెక్స్ట్ 40 చూడండి. దేర్ ఆర్ 20 pages ఇన్ ఏ చాప్టర్. ఒక చాప్టర్ లో అంట 20 పేజీలు ఉన్నాయంట. రాణి హ్యాస్ రెడ్, చదివింది 1/5 pages ఆఫ్ ద చాప్టర్. ఆ పేజీలో హ్యాస్ రెడ్ అంటే చదివింది 1/5 pages చదివిందంట. హౌ మెనీ పేజెస్ హ్యాస్ రాణి రెడ్? ఆమె ఎన్ని పేజీలు చదివింది? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? 20 into 1/5 చేయాలి. చూడండి ఇక్కడ 5 5 5 4 20. 4 into 1. So she read 4 pages. So A is the right answer. 4, sir. Next 41 చూడండి. 3 parts taken from 5 equal parts is. చూడండి ఇక్కడ 3 parts taken. 3 parts తీసుకున్నారంట ఫ్రమ్ 5 equal parts. 5 సమాన భాగాలలో
మూడు భాగాలు తీసుకున్నారంట. అప్పుడు ఏమైతుంది? 3/5 అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42 ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ప్రతి పార్ట్ అంటే దేనికి సమానము? ప్రతి పార్ట్ అంటే ఈ పార్ట్ తీసుకోండి. సో టోటల్ పార్ట్స్ 4. సో 4 టేక్ యాజ్ డినామినేటర్. సో 4 ని డినామినేటర్ గా తీసుకోవాలి. సో ఈ భాగం ఏమవుతుంది మనకు? 1 అవుతుంది. 1/4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ రైట్ ఆన్సర్. ఎస్. సో 43 చూడండి. 9 laddus divided among 3 equally. సో 9 లడ్లనంట ముగ్గురికి వంచాలంట సమానంగా. చూడండి 9ని ముగ్గురికి వంచితే 3 1 జా 3 3 3 జా 9. సో ఆప్షన్ E is the right answer. Option D is the right answer. Okay, sir. So next చూడండి 44 చూడండి. 1 into 1/2 how much? 1 into 1/2. సో మల్టిప్లై 1 into 1/2 అంటే చూడండి బై 1 కదా. 1 into 1 చేయండి 1 ఏ వస్తుంది. 1 into 2 చేయండి 2 నే వస్తుంది. అంటే 1/2. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మధ్యలో ఇంటూ చూడండి. ఇంటూ మల్టిప్లై ఉంది, ప్లస్ లేదు. Okay, sir. నెక్స్ట్ చూడండి 45. 1/4 is equal డాష్. 1/4 ఎంత వస్తుంది అంటుండి ఇక్కడ. చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం 0 పాయింట్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 0 వస్తుంది, 10 వస్తుంది. కాబట్టి 4 టేబుల్ చూడండి. 4 2 జా 8 అంటే 2 రిమైనింగ్ అంటే పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0 పెట్టుకోవచ్చు. 20 4 5 జా 20 వచ్చేస్తుంది. సో కాబట్టి 0.25 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 46 చూడండి. 1/4 ఆఫ్ ఏ డజన్. సో డజన్ లో 1/4 వంతు ఏమవుతుంది? డజన్ అంటే మనకు 12 కదా. సో 1/4 into 12 చేయండి. 4 1 జా 4 4 3 జా 12. 1 into 3 3. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Right answer, sir. సో నెక్స్ట్ 47 is equal to 3/4 of 24. సో 3/4 లో 24 3/4 అంట. చూడండి ఇక్కడ 3/4 into 24 చేయండి. 4 1 జా 4 4 6 జా 24. సో 3 6 జా 18. సో 18 is the right answer. B. B, sir. సో నెక్స్ట్ 48 చూడండి. 9 parts from 10 equal parts. సో 10 ఈక్వల్ పార్ట్స్ లలో 9 పార్ట్స్ అంట. మొత్తం టోటల్ 10. సో డినామినేటర్ we take it to number denominator as next 9 parts 9/10. So option D is the right answer. Yes. నెక్స్ట్ 49. షేడెడ్ పార్ట్ రిప్రజెంట్. షేడెడ్ అంటే రంగు వేసిన భాగం. సో టోటల్ పార్ట్స్ 2. షేడెడ్ 1. 1/2 is the right answer. B. సో నెక్స్ట్ చూడండి 50th. 3.5 plus 3.5 is equal to 3 plus dash. 3.5 అంటే 3 plus 1/2. 3.5 కదా. 3 plus 1/2. కాబట్టి ఆప్షన్ D is the right answer. Yes. నెక్స్ట్ 51. 3/2 is equal to dash. 1 plus dash. సో 3/2 అంటే ఏంది? 1.5. సో చేయండి ఇక్కడ మీరు 1.5 చూడండి. 2 into 1 1. సారీ 2 into 1 2 plus 1 3. 3/2 వస్తుంది కదా. సో 3/2 అంటే 1.5. సో ఇక్కడ హాఫ్ ఉంటుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 52 చూడండి. 1/2 పార్ట్ ఆఫ్ 12. సో 12 లో 1/2 పార్ట్ 1/2 చేయండి. 2 1 జా 2 2 6 జా 12. 6 into 1 6. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 53 చూడండి. 3/4 ఆఫ్ 12. సో 12 లో మనకు 3/4 చేయండి. 4 1 జా 4 4 3 జా 12. 3 into 3 9. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Right answer, sir. Okay, sir. So yes. Hey, Pawan. कहाँ कोई पड़ी कहाँ ना? ఓకే కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? ఓకే రైట్. నెక్స్ట్ 54 చూడండి. 54 చూడండి ఒకసారి. 10/4 54 10/4 చూడండి ఇక్కడ 10/4.
2 2 ja 4, 2 5 ja 10, 5/2. Sir, Option B, B is sir. the option B is the right answer. Okay, sir. So next 55 చూడండి. 3/4 of 8. 3/4 of 8. So 3/4 of 8 into 8. 4 1 ja 4, 4 2 ja 8. So 3 into 2 6. 3 into 2 6. Option C is the right answer. Right Yes, answer, yes. sir. సో నెక్స్ట్ చూడండి 56 చూడండి. షేడెడ్ పార్ట్ రిప్రజెంట్స్ షేడ్ చేయబడినటువంటి భాగము, షేడ్ చేయబడిన భాగము. సో టోటల్ పార్ట్స్ 2, take its number as denominator, and shaded part 1. 1/2 is the right answer. Option D is the right answer. Yes, Okay, yes. So 57th చూడండి. 5/4. 5/5 how much? 5 1 ja 5, 5 1 ja 5. So 1/1 is equal to 1. Option B is No, the sir. right answer. Option B is the right answer. So next 58 చూడండి. 1/4 into 2. So చూడండి 2 1 ja 2, 2 2 ja 4. So 1/2 is the right answer. Option B. Yes, yes, yes. So 59 చూడండి. 2 plus 1/2, 2.5. సో దీన్ని ఏం చేయాలి చూడండి. ఇట్లా ఉన్నప్పుడు ఇంటూ చేయాలి. 2 into 2 4. 4 plus 1 5. 5/2. So 5/2. Option C is the right answer. Yes, 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 yes. 60 చూడండి. 1 2 3 4 5. సో షేడెడ్ పోర్షన్ ప్రెజెంట్. సో ఇందులో షేడెడ్ పోర్షన్ అంటే షేడ్ చేయబడింది ఎంత? టోటల్ 5. Take its number as denominator, shaded 1 as numerator. So 1/5 is the right answer. Option A is the right answer. Yes, yes. Next 61 చూడండి. What is the perimeter of the figure? Perimeter అంటే చుట్టుకొలత. అన్ని ఎడ్జ్ ని మనము అన్ని అంచులను మనం యాడ్ చేస్తే, అన్ని సైడ్స్ ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత చేయండి. దీన్ని ఎంత అవుతుంది? టోటల్ యాడ్ చేయండి. చూడండి ఇక్కడ 2 అంటే ప్రతిదీ 2 నే ఉంటుంది. 2 4 4 to 6 6 to 8 8 to 10 10 to 12 12 to 14 14 to 16 16 to 18 8 20 22 24 26 28 30 32 34. సో ఒకసారి మళ్ళొకసారి యాడ్ చేయండి. మీరు మళ్ళొకసారి చూడండి. 2 plus 4 4 plus 2 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 32 plus 2 34 వస్తుంది మనకు. సో 34 వస్తుంది. ఒకసారి మళ్ళొకసారి చూడండి. మనకు కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. ఒకసారి చూడండి. 2 కదా. 2 plus 2 4 4 plus 2 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 34. సో 34 ఆన్సర్ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు 34 ఉండాలి. 34 అనేది ఉండాలి. చేయాలా? 2 టేబుల్ మొత్తం 36 18 ఉన్నాయా చూడండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 ఉన్నాయి కదా. 18 2 ja 36. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద yes yes yes. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యలో పడతాయి. ఎప్పుడైనా పడతాయి. ఎప్పుడు ఒకవేళ పర్లేదంటే ఎట్లా మళ్ళీ రెండు ఆన్ చేసిరు. రెండు ఆన్ చేయొద్దు. రెండు ఆన్ చేయొద్దు ఎవరు కూడా. సో ఒకసారి
సార్ 2 డబుల్ చేసే 6 వస్తుంది సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం వెయిట్. ఎందుకునే దాని పట్టుతుంది. అదే సెలెక్ట్ చేసేటప్పుడు ముందు ఆప్షన్ నుంచి ఆయన ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు 24 గంటలు అంటున్నావు కదా, 24 గంటలలో కూడా బుకింగ్ క్యాన్సిల్ కాకపోతే మళ్ళీ ఏం పరిస్థితి అడుగుతున్నావు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 36 వస్తుంది. 36 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ నేను పేరు చెప్పిన సార్ సి ఆన్సర్ సార్. ఓకే 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 రైట్. సో నెక్స్ట్ ఒకసారి 62 చూడండి. 62 ప్రాబ్లం. హౌ మెనీ 1/5 విల్ మేక్ 1 హోల్. చూడండి ఇక్కడ ఎన్ని 1/5లు ఒకటి చేస్తుంది, ఎన్ని 1/5లు మనకు ఒకటిని తయారు చేస్తుంది. సో ఎన్ని 1/5లు చేస్తుంది చూడండి. సో ఇలాంటి 1/5లు ఎన్ని కావాలి అంటే 1/5 అనేది 5 కావాలి. 1/5లు 5 కావాలి. చూడండి 1/5లు 5 కావాలి. 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5. చూడండి ఇక్కడ మొత్తం అన్ని డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటాము. పైన 5 1 2 3 4 5 5/5 1 is equal to 1. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్లైన్ అంతే ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 63 చూడండి. 7 years 2 months డాష్ మంత్స్. 7 years 2 months. 1 year is equal to 12 months. సో 7 years 12 into 7 12 into 7 12 7 చేయ 84 plus 12 months. 84 plus 12 months 86. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ 64. సో 1940 hours in 12 hours clock. సో 12 hours clock ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి. 12 hours clock. సో ఎస్టర్డే మనం ఇది చెప్పుకోలేదు. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ 12 ఉంది అనుకోండి. ఇక్కడ సారీ 12 hours క్లాక్ లో మనకు 12 ఉంటాయి. యాక్చువల్ గా రోజుకి ఎన్ని గంటలు 24 కదా. సో 24 అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇట్లా ఉంటాయి. 13 14 తర్వాత నెక్స్ట్ 15 16 17 18 19 20 21 22 23 24 ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి నుంచి మనకు 12 వరకు. సో ఇది ఏంటంటే ఏఎం. సో ఇది ఏఎం 12 hours లో ఏఎం. తర్వాత ఈ 12 నుంచి ఇక్కడ మనకు 24 ఉంది కదా. సో ఇది పిఎం. సో ఇది పిఎం. సో 12 hours లో. సో ఇక్కడ 1940 19 ఎలా ఉంది చెప్పండి. 19 ఏడంటే ఈడ ఉంది 19. సో ఈడ ఉంది 1940. సో ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. ఇక్కడ నుంచి ఏమవుతుంది 12 నుంచి కౌంట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 అంటే 740 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు 12 hours లో 24 నుంచి 12 hours చేంజ్ చేసేటప్పుడు 12 తర్వాత మనం 1 కౌంట్ చేయాలి. 12 నుంచి 1 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఆ విధంగా మనము కౌంట్ చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సో మనకు 65 ఎక్స్ప్రెస్ 5 2/3 hours in minutes. సో మినిట్స్ లలో ఎక్స్ప్రెస్ చేయాలి. మినిట్స్ లలో. సో మినిట్స్ అంటే చూడండి అవర్స్ గంటలలో ఉంది, దాన్ని మినిట్స్ లో చేయాలి. సో 5 hours కి ఎంత 1 hour is equal to 60 minutes. ఎవరో వేరే డిస్టర్బ్ చేస్తున్నారు. 1 hour is equal to 60 minutes. ఎవరో మాట్లాడుతున్నారు. డోంట్ టాక్. మాట్లాడొద్దు. ఎవరది మాట్లాడదని చెప్తే అర్థమైతలేదా. సో 1 hour is equal to 60 minutes. సో 5 hours ఎంత అవుతుంది. 5 60 ఎంత. సో 60 is 300 minutes. సో 2/3 అంటే చూడండి 2/3 అనేది మినిట్ అవర్స్ లో ఉంది. ఇది కూడా అవర్స్ లో ఉంది. సో 2/3 ని మనము మినిట్స్ లోకి మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. చూడండి 3 1 3
సెట్టింగ్ అంటే సెట్టింగ్ సెట్టింగ్ చక్కెర తీసుకురా. సో మనం ఎందుకు కదా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే 2/3 into 60 1 hour is equal 60 minutes. ఎవరో కాల్ చేస్తున్నారు, కాల్ చేయకండి క్లాస్ జరిగేటప్పుడు. సో ఇక్కడ చూడండి 340. సో 340 ఏడా ఉంది? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 66 చూడండి ఏముంది? ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, అంటే మిస్ అయినటువంటి నెంబర్ ని కనుక్కోవాలి. సో దీన్ని అబ్జర్వ్ చేయండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 25 ఉంది. చూడండి ఇక్కడ 3 into 3, 3 అంటే ఇంటూ 2 సార్లు చేయండి. 3 into 3 9. సో ఇక్కడ 4 చేయండి. 4 into 4 16. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 16 plus 9 ఎంత? సో 25 వస్తుంది. సో ఇది వచ్చేసింది. సో ఇది కూడా చేయండి. 7 into 7 ఎంత? 7 into 7 49 అవుతుంది. 49 ఇంటూ ప్లస్ కాదు. సో 8 into 8 64. సో దీన్ని యాడ్ చేయండి. 9 plus 4 13 1 3 1 క్యారీ 4 plus 6 10 10 plus 1 13. సో వచ్చింది కదా ఇది. సో ఈ రెండు వస్తున్నాయి అంటే మనం ఏం చేయాలి? దీన్ని 6 into 6 చేయాలి ప్లస్ 8 into 8. సో 6 into 6 ఎంత? 36. 8 into 8 ఎంత? 64. సో చేయండి ఏమవుతుంది ఇక్కడ? 6 plus 4 10 1 0 3 plus 6 9 9 plus 1 10. సో మొత్తం ఎంత? 100. సో 100 అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. yes ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు 67 ప్రాబ్లం చూడండి. 67 హాఫ్ ఏ నంబర్ ఇస్ 12. హాఫ్ ఏ నంబర్ ఇస్ 12 అంటే 12 లో హాఫ్ అంటే సగం. చూడండి ఇక్కడ హాఫ్ ఏ నెంబర్ ఇస్ 12 అంటే 12 సగం అంట. హాఫ్ ఏ నెంబర్ ఇస్ 12. హాఫ్ ఏ నెంబర్ ఇస్ అంటే ఒక సంఖ్యలో సగం 12 అంట. ఒక సంఖ్యలో సగం 12. వాట్ ఈస్ 3/4 ఆఫ్ ద సేమ్ నెంబర్? చూడండి ఇక్కడ హాఫ్ ఏ నెంబర్ ఇస్ 12 అంటే సగమే 12 అంట. సగం 12 అంటే మరి ఆ నెంబర్ ఏమవుతుంది? ఆ నెంబర్ ఏమవుతుంది? 24 అవుతుంది. ఎందుకంటే 24 లో సగం 12 కదా, ఆ నెంబర్ 24 అవుతుంది. సో 24 లో 3/4. సో 24 లో 3/4 చేయండి. 4 1 जा 4 4 6 जा 24. సో 6 into 3 అంటే 18 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ సార్. 68 చూడండి. సో 68 క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్? కింద ఇచ్చినటువంటి వాటిలో క్వశ్చన్ మార్క్ లో ఏముంటుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6 ఉంది కదా, 6 into 6 36. ఇక్కడ కూడా 6 into 6 చేయాలి. 6 into 6. సో 7 into 7 చేయాలి. 7 into 7 49. సో ఇక్కడ 3 ఉంది కదా, 3 into 3 9. ఇక్కడ 4 ఉంది కదా, 4 into 4 16. సో ఈ మొత్తం యాడ్ చేయండి, ప్లస్ చేయండి. 9 15 9. నువ్వు చెప్పిన ఆగు, కొంచెం ఆగు. ఆన్సర్ చూసి చెప్పడం కాదు, ఇక్కడ చూడు ఒకసారి. 6 plus 9 15. 15 plus 9 24. 24 plus 6 30. 30 అంటే 3 క్యారీ ఓవర్ 0. నెక్స్ట్ అంటే 3 plus 3 6. 6 plus 4 10. 10 plus 1 11. 110 వచ్చింది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని యాడ్ చేస్తున్నాము. సో ఇది కూడా వస్తుంది చూడండి. సో 9 into 9 81. సో ఇక్కడ 8 into 8 64. సో ఇక్కడ తప్పిచ్చారు. సో ఇది ఏముండాలి? 6 ఉండాలి. సో 6 into 6 36. 7 into 7 49. సో దీన్ని యాడ్ చేయండి ఇప్పుడు. 4 1 5 5 6 11 11 9 20. సో 20. 20 సార్. సో 2 క్యారీ ఓవర్. సో 2 plus 8 10. 10 plus 6 16. 16 plus 3 19. 19 plus 4 19 plus 4 23. సో 23 వచ్చింది కదా మనకు. అంటే మనం ఇక్కడ మనకి ఈ రెండిట్లలో ఏం రూల్ ఫాలో అవుతుంది?
ఉన్నటువంటి నెంబర్ ని అదే నెంబర్ తోటి మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో దాన్నే మనము 3 into 3 ని మనము 3 స్క్వేర్ అని చెప్తాం, మీరు తర్వాత నేర్చుకుంటారు. సో అట్లా వాటిని మనము యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం సేమ్ అదే ఫార్ములా, సేమ్ అదే ప్రాసెస్ నెక్స్ట్ దానికి కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో యూజ్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ 9 into 9. సో 9 into 9 ఏమవుతుంది? 81 అవుతుంది. 6 into 6 36 అవుతుంది. తర్వాత 5 into 5 25 అవుతుంది. 5 into 5 25 అవుతుంది. 4 into 4 16 అవుతుంది. సో టోటల్ చేయండి. 1 ప్లస్ యాడ్ చేయండి. 1 + 6 7, 7 + 5 12, 12 + 6 18 కాబట్టి 18. సో నెక్స్ట్ చూడండి 1 క్యారీ ఓవర్. సో 1 + 8 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15, 158 ఉంటది ఇక్కడ. సో మరి 158 ఉందా ఆప్షన్స్ లో? దేర్ ఈస్ నో 158. సో లేదు కాబట్టి 5 ఏది కాదు, నన్ను ఎబో, నన్ ఆఫ్ ద ఎబో అంటే 5 ఏ కాదు, బి కాదు, సి కాదు, 5 ఏది కాదు. ఎస్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 69 ఏముంది? 1 + 1/10 + 1/100 + 1/10,000. సో దీన్ని మీరు ఏ విధంగా రాస్తారు చూడండి. 1 అంటే 1 ఉంటది. సో 1/10 ఏమవుద్ది అంటే మనకు, సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 0 ఉంది కదా, 0 ఒకటి కట్ చేస్తే ఇక్కడ 0.1 వస్తుంది. అంటే 1 డిజిట్ తర్వాత 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇది చూడండి 1/100 చూడండి. సో సారీ ఇక్కడ = ఉండదు. చూడండి ఇక్కడ 10 అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంటది, అంటే 0.1 వస్తుంది. సో ఇక్కడ 1/100 అంటే చూడండి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటది, అంటే 1 ఇంకొక 0 పెట్టుకోవాలి, 0.1 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/10,000 అంటే 4 zeros ఉన్నాయి కదా, ఇక్కడ 4 zeros తర్వాత ఒక పాయింట్ వస్తుంది, అంటే 1 2 3 4. సో కాబట్టి 1.001 వస్తుంది. సో ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు మీరు యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి. చూడండి 1 ఉంది, 1.000 ఎన్నైనా పెట్టుకోవచ్చు జీరోస్. సో నెక్స్ట్ 0.1 ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ ఇది 0 ఉంటది, ఇక్కడ 0 ఉంటది. సో నెక్స్ట్ ఇక్కడ 0.01 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 0.0001 ఉంది. సో దీన్ని మీరు యాడ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, అన్ని 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ మీరు లాస్ట్ చూస్తే 1 వస్తుంది. సో ఇక్కడ రెండోది చూస్తే 0 వస్తుంది. మూడోది చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ లో చూడండి 1 వస్తుంది. సో ఈ ప్లేస్ లో 1 వస్తుంది, పాయింట్ ఈ ప్లేస్ లో 1 వస్తుంది, 1.1101. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ 78 చూడండి, 70ది ఏముంది మనకి ఇక్కడ? సో 2 into 2 into 2 into 3 into 3 into 1 - 1. సో 1 - 1 ఏమవుతుంది మనకు? 0 అవుతుంది. సో 0 into something 0నే, 0 into 1000 అయినా 0నే, 0 into lakh అయినా 0నే. సో ఇక్కడ ఆప్షన్ డి = 0 అవుతుంది. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి మనకు క్లాసు. సో దీనికి సంబంధించి మొత్తం కూడా మనము రికార్డ్ అయితే మనం రికార్డ్ చేయడం జరిగింది. సో మీరు మళ్ళీ ఈ క్లాస్ వినాలనుకుంటే మీకు రికార్డ్ చేయబడినటువంటి వీడియోని అయితే మీరు చూడొచ్చు. మీరు రికార్డ్ చేయబడినటువంటి వీడియోని మళ్ళొకసారి కూడా మీరు చూడొచ్చు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, డౌట్స్ ఏం లేవు కదా ఎవరికి? సో ఇదంతా కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసిన వీడియోని మీకు గ్రూప్ లో షేర్ చేస్తా.
మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, వీడియో చూసి మళ్ళీ మీరు ఓన్ గా సొంతంగా మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే సార్ సార్. ఓకే, రైట్. సో రైట్.